మీకసలు కొంచెమైనా సిగ్గనేది ఉందా? పెద్ది మూవీ టీమ్‌కి. నిజంగా ఒక మూవీ ఎలా ఉంది, ఏంటనేదని చెప్పి ఎవరైనా ఒక రివ్యూయర్ మూవీ గురించి మాట్లాడితే, వాళ్ళకు మాట్లాడకుండా వాళ్ళ పైన కేసులు వేయడము, కాపీరైట్ స్ట్రైక్స్ వేయడము ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఇంతగనం గజ గజ వణుకుతున్నారు ఒక మూవీ రివ్యూతోని? మీ మూవీ పైన, మీ కంటెంట్ పైన మీకు నమ్మకం లేదా? అంత సాదా సీదాగా ఉందా మీ మూవీ? సో దీని గురించి మనము కంప్లీట్ గా మాట్లాడుకుందాము. దీంతో పాటుగా 2 days గా పెద్ద మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటుగా మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. దీంతో పాటుగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోతాము. సో అసలు మ్యాటర్ ఏంటంటే, పెద్ద మూవీ రిలీజ్ అయ్యి 2 days అయితే కావస్తుంది. సో పెద్ద మూవీ ఎలా ఉంది ఏంటనేది చాలా మంది రివ్యూస్ చేయడం జరిగింది. వాళ్లకు ఒక థ్రెట్ లాగా వారిపైన కేసులు వేయడము, వాళ్ళపైన కాపీరైట్ స్ట్రైక్స్ వేయడము, ఇష్టానుసారంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ, అసలు ఎవరు మాట్లాడద్దు, మా మూవీ బాగుందని చెప్తేనే మేము బతకనిస్తాము, లేకపోతే మిమ్మల్ని మేము బతకనీయం అనే రేంజ్ లో దీనిపైన పెద్ద మూవీ టీం అయితే ఈ విధంగా కేసులు వేయడము, కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం జరుగుతుంది. అసలు ఎంత భయపడుతున్నారంటే పెద్ద మూవీ టీం వాళ్ళైతే ఒక రేంజ్ లో భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే అసలు రివ్యూ అంటేనే భయం వేస్తుంది వాళ్ళకు. అసలు మీ దగ్గర కంటెంట్ ఉంటే, మీ దగ్గర స్టఫ్ ఉంటే, మిమ్మల్ని ఎంతలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినా, ఏం చేసినా ఏం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూర్స్ కూడా ఏం చెప్పారు తెలుసా? పెద్ద మూవీ బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. అందులో నేను కూడా చెప్పా, పెద్ద మూవీలోని ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. 1 man ఆర్మీ లాగా తన యాక్టింగ్, తన భుజాల పైనే ఈ మూవీని మొత్తం వేసుకున్నాడు. లాస్ట్ 30 minutes 40 minutes మూవీ కాస్త సైడ్ ట్రాక్ వెళ్ళింది. అనవసరంగా 3 గేమ్ చేంజర్స్ ఉండకుంటే బాగుండేది. దీంతో పాటుగా హీరోయిన్ పైన, అంటే లేడీస్ ని ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ బాగాలేవు. అండ్ చిన్న చిన్న ఏదైతే నెగటివ్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీగా చెప్పడం జరిగింది. దీంతో కథం ఒక్కసారిగా వీళ్ళ లీగల్ టీము, పెద్ద లీగల్ టీం ఏదైతే ఉంటుందో, ఎవరైతే రివ్యూర్స్, పెద్ద పెద్ద రివ్యూర్స్, మన అందరికీ తెలిసింది పెద్ద పెద్ద రివ్యూర్స్ అనగా బార్బెల్ పిచ్ మీటింగ్స్ కానివ్వండి, లేకుంటే మూవీ మ్యాటర్స్ కానివ్వండి, లేకుంటే రావణ్ ఫర్ యూ కానివ్వండి, ఇంకా చాలా ఛానల్స్, కొందరైతే రగడి అని చెప్పి ఉండే, ఇలాంటి బెదిరింపులకే ఆ ఛానలే వదిలేసిండు, వేరే కంటెంట్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయిండు. ఇది ఎంత వర్క్ కరెక్ట్? అంటే మీ మూవీ బాగుంది, సూపర్ బూపర్ డంపర్ అని చెప్తే మీరు ఆ కంటెంట్ ని ప్రమోట్ కూడా చేస్తారు, మీ యొక్క పేజెస్ లో కూడా దీని గురించి పోస్ట్ చేయడం జరుగుతుంది. లేదు, మీ మూవీలో ఇవి మైనస్లు, ఇవి ఎలా ఉంది అలా ఉందని చెప్పి మాట్లాడితే మీరు దీనిపైన డైరెక్ట్ గా కేసులు వేయడము, స్ట్రైక్లు వేయడము. అసలు ఎంతవరకు కరెక్ట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది మన భారతదేశంలో. అరే, మీకు నచ్చినట్లు మీరు మూవీ తీస్తున్నారు, మిమ్మల్ని ఎవడైనా తీయమన్నాడా? మూవీ తీయమనలేదు కదా. మిమ్మల్ని ఎవడైనా రివ్యూ చేయమన్నాడా అని చెప్పి అడిగే వాళ్ళకి చెప్తున్నా, మిమ్మల్ని ఎవడైనా మూవీ తీయమన్నాడా? తీయమనలే. మాకు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక జోన్ ఉంది, ప్రతి ఒక్కడు వెళ్ళి చూస్తాడు, అదొక ఆప్షన్ ఉంది, అది వెళ్ళి చూస్తాడు. రివ్యూ కూడా అలాంటిదే. చాలా మందికి మీరు అనుకుంటున్నారు 300 600 రూపాయలు, అరే ఇష్టానుసారంగా వేస్తున్నారు అబ్బా టికెట్ రేట్లు అయితే. ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రతి మూవీకి, ప్రతి స్టార్ హీరో మూవీకి టికెట్ హైక్స్ ఇచ్చి పడేస్తున్నారు. ఏంది, ప్రతి వారం 10 రోజులు. నిజం చెప్పాలంటే మూవీ నడిచేది 10 నుంచి 15 రోజులే. ఆ 10 రోజులు, వారం రోజులు చెప్పాలంటే ఒక మూవీ 10 days 15 days తప్ప దానికంటే ఎక్కువ అయితే నడవదు. సో ఆ 10 days వరకు కూడా హైక్ ఇవ్వడము, సింగిల్ స్క్రీన్స్ కి ఇవ్వడము, మల్టీప్లెక్స్ లకి ఇవ్వడం, ఏమన్నా అంటే మీ మూవీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడడం. కానీ జనాల గురించి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ గురించి ఎవడు మాట్లాడాడు? నిజం చెప్పాలంటే మన ఇండియాలో కానివ్వండి, మన స్టేట్స్ లో కానివ్వండి, ఎన్ని మాత్రం గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని మాత్రం అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే ఈ మూవీలో ఒక విషయాన్ని వెతికి తీస్తారు బయటికి. ఒలింపిక్స్ మన ఇండియాకి రావట్లేదు, అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇంత ఖర్చు చేస్తున్నాం అని చెప్పి ఇక అనద్దు నేను మాటలు, అలాంటి డైలాగులు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని గార్డెన్స్ ఉన్నాయి, ఒక ఏరియాకి ఒక గార్డెన్ అయినా ఉందా, ఒక గ్రౌండ్ అయినా ఉందా? అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో డివిజన్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నాయా? ఉండవు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సామాన్య ప్రజలకి సినిమా అనేది ఒకటి ఉంది. దాన్ని పట్టుకొని ఒక వ్యక్తి, మీరు సినిమా తీస్తున్నారు, డెఫినెట్ గా అది నో చాయిస్, డెఫినెట్ గా వెళ్లాల్సిందే. ఒక సినిమా సామాన్యుడికి వెళ్తాడు, నచ్చిందని చెప్తాడు. మీరు కూడా మైక్స్ పట్టుకొని బయట నిలబడినప్పుడు మూవీ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒపీనియన్ తీసుకుంటారు. బాగుంది అనేది పెడతారు, బాగాలేదు అనేది మీరు తీసేస్తారు. సరే, మేము ఒక అమౌంట్ పెట్టుకొని మూవీకి వెళ్ళినప్పుడు మాకు ఒక చాయిస్ ఉంటది కదా. మూవీ గురించి మాట్లాడితే మాకు ఒక చాయిస్ ఉంటుంది, మాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అది మేము ఈ జమానాలో చాలా మంది అయిపోయారు, సోషల్ మీడియా అని పేరుతోని చాలా మంది రివ్యూర్స్ అయిపోయారు, ఎవరిది వాళ్ళు ఒపీనియన్స్ ఇస్తున్నాడు.
కానీ ప్రతి ఒక్కడు ఆ రివ్యూస్ విని ఆ ఒపీనియన్స్ విని వెళ్ళడం కానీ వెళ్ళకుండా ఉండడం కానీ అంత ఏముండదు. ఒక్కొక్కసారి మౌత్ పబ్లిసిటీతో కూడా మూవీస్ నడిచే మూవీస్ ఉంటాయి. అరే మరీ ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు అసలు? నిజం చెప్పాలంటే మరీ దారుణం ఇది. అరే రివ్యూస్ పేరుతోని రివ్యూయర్స్ కి మీరు ఏదో కక్ష కట్టి వాళ్ళపైన కేసులు వేయడము, స్ట్రైక్స్ వేయడము, ఏమనంటే ఇక్కడ కూడా ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, దీని మీద ఇన్ని ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయని చెప్తే అది చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఒక మూవీ చూడాలి అంటే వాళ్ళు ఎన్నో రోజులు అసలు నిజం చెప్పాలంటే కాలేజ్ స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు తెలుసా? నిజం చెప్పాలంటే ఒక మూవీ కోసము ఒక 10-15 రోజుల ముందు నుంచే డబ్బులు దాచుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ డబ్బులకు వాల్యూ లేదా? మీ ఎంప్లాయీస్ కి వాల్యూ అంటే మీ కార్మికులకు వాటికి వాల్యూస్ ఉన్నాయి, కానీ జనాలకి వాల్యూ లేదా? వాళ్ళకు ఉన్న డబ్బులకు వాల్యూ లేదా? మీరేమైనా కార్మికులకు డైరెక్ట్ కంప్లీట్ అమౌంట్ ఏమైనా ఇస్తున్నారా? లేదు. ఇప్పుడు 100% ఒక మూవీ బడ్జెట్ అయితే అందులో నుంచి 80-90% రెమ్యునరేషన్ కే దొబ్బుతుంది. యాక్టర్స్ కి, కో యాక్టర్స్ కి, డైరెక్టర్స్ కి, మ్యూజిషియన్స్ కి, టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ కి, వీటికే దొబ్బుతుంది. ఇక మీరు తీసేది ఓ 10%, అందులో నుంచి లేబర్స్ కి దొరికేది ఎంత? సినీ కార్మికులకు దొరికేది ఎంత? దానికి ఏం ఉండదు. కంప్లీట్ గా రివ్యూర్స్ ని పట్టుకోవాలి. మా మూవీ బాగాలేదంటే కథ వాళ్ళపైన స్ట్రైక్స్ చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, టికెట్ సైట్స్ అని చెప్పాలి, టికెట్ హైక్ చేసుకోవాలి, దాన్ని క్రాష్ చేసుకోవాలి, మళ్ళీ అది తీసుకోవాలి. కంప్లీట్ దారుణంగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. మరీ దారుణం నిజం చెప్పాలంటే. అసలు ప్రశ్నించే గొంతుగా లేకుండా చేస్తున్నట్లు చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. సో దీని నుంచి మారాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మన భారతదేశంలో. సో దాన్ని అలానే ఉండనియండి. మీ మూవీ బాగాలేదంటే ఎవడు రాకుండా పోడు, బాగుందంటే ప్రతి ఒక్కడు వచ్చేవాడు ఉండడు. మౌత్ పబ్లిసిటీతోని డెఫినెట్ గా చేరుతుంది. దీంతో పాటుగా మూవీ యొక్క కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ డే 1 కలెక్షన్ గురించి మనం మాట్లాడాము. ఇండియా వైడ్ గా 51 crores వచ్చేసి డే 1 కలెక్షన్ అని చెప్పి మాట్లాడాం. దీంతో పాటుగా ప్రీమియర్స్ కు 18 crores పైగా మనకు ప్రీమియర్స్ నుంచి వచ్చిన నెట్ కలెక్షన్ గా మనం మాట్లాడుకున్నాము. ఓవరాల్ గా 112 crores వరల్డ్ వైడ్ గా మనకు వచ్చినట్లు తెలుస్తుంది గ్రాస్. అయితే డే 2 వచ్చేసి మనకు దాదాపు 26 crores, అంటే ఏదైతే 51 crores డే 1 వచ్చింది కదా, సెకండ్ డే కి రోజు మనకు డ్రాప్ అయిపోయింది. 47% కలెక్షన్స్ లో డ్రాప్స్ అయితే మనము చూడగలుగుతాము. సో 47% డ్రాప్ అయిందంటే దానికి కారణము సో మూవీయే ఉండొచ్చు, మూవీలోని కంటెంట్ ఉండొచ్చు, దాని వల్లనే డ్రాప్ అయితే అవుతుంది. లేకుంటే నార్మల్ గా ఎవరిని చేసినా రివ్యూస్ ఉన్నా ఏమున్నా కూడా మాక్సిమం అందరూ రివ్యూస్ పాజిటివ్ గానే ఇచ్చిళ్ళు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, పాజిటివ్ గానే ఉంది. కొన్ని చోట్లనే ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉండకుండా ఇంకా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో సెకండ్ డే రోజు 26 crores మాత్రమే వచ్చాయి. అందులో నుంచి ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి 24.20 అంటే 24 లక్షలు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ హిందీలో వచ్చేసి 2 కోట్ల వరకు హిందీలో వచ్చినట్లు తెలుస్తుంది. అండ్ కన్నడలో 17 lakhs, మలయాళంలో 3 lakhs, తమిళంలో 2.5 lakhs. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూవీ దాదాపు 150 కోట్ల గ్రాస్ దాదాపు వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. సో ఇండియాలో ఇది వచ్చేసి దాదాపు 90 కోట్ల నెట్ వసూలు చేసినట్టు మనకైతే తెలుస్తుంది. అండ్ ఓవర్సీస్ కూడా దాదాపు 7-8 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది సెకండ్ డే రోజు. సో ఇంకా కలెక్షన్స్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా దీని గురించి మనం తీయడానికి మనం డెఫినెట్ గా అయితే మాట్లాడదాము. బట్ ఇదైతే కరెక్ట్ కాదు. ఇలా రివ్యూస్ సినిమా గురించి మాట్లాడితే వాళ్ళని అరికట్టడం, వాళ్ళని హింసించడము, వాళ్ళపైన కేసులు వేయడము, స్ట్రైక్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మారితే బాగుంటుందని చెప్పి నాకు ఒపీనియన్. పాపం చాలా మంది బార్బెల్ కానివ్వండి, మూవీ మ్యాటర్స్ కానివ్వండి, ఫొటోస్ ఫేర్ యూస్ కంటెంట్, అదే మనం ఏదైనా ఒక కంటెంట్ తీస్తే ఫేర్ యూస్ కోసం దాని గురించి మాట్లాడడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాం. అదేదో పైరసీ చేసి మీ గురించి మాట్లాడట్లేదు. మీరు రిలీజ్ చేసిన దాని నుంచే ట్రైలర్ నుంచే ఫేర్ యూస్ కోసం ఫోటోస్, చిన్న క్లిప్స్ ఏదైనా ఉంటే అది యూట్యూబ్ పర్మిషన్స్ లో లోబడే అది యూజ్ చేస్తే దానికి కూడా కాపీరైట్ స్ట్రైక్స్ చేయడం, అది నిజంగా చాలా వరస్ట్ థింగ్. ఇంత ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు. ఇంతకు ముందు మనశంకర వరప్రసాద్ అప్పుడు కూడా ఇలానే చేశారు, కేసులు వేసేళ్ళు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది మారితే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటుగా మీ యొక్క ఒపీనియన్స్ ని తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.